ఏం చేద్దాం ఈరోజు? ఏ పండగ చేసుకుందామా, వెన్నుపోటు దినం చేసుకుందామా? మరి ఏంటి? మరి రామారావు గారు ఏమో అసలు ఏమీ జరగలేదు, ఈ కూటమి ప్రభుత్వం ఒక్కటి మంచి పని చెప్పండి, మేము చేసిన పనులు ఇన్ని ఉన్నాయని చెప్తున్నారు. సరే, మీకు గుర్తున్నటువంటి పనులు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట తప్పని మడమ తిప్పని పనులు ఏమైనా ఉంటే ఒక 2, అలాగే మీ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి, జనాలకు కూడా అర్థమైంది. సార్, ఇప్పుడు మనం తలకిందకి తపస్సు చేసిన వైసీపీ పార్టీ నేతల్ని సాటిస్ఫై చేయలేవండి. ఎందుకంటే పడుకున్న వాళ్ళు లేపగలం, పడుకున్నట్టు నటించే వాళ్ళు లేపగా. ఈరోజు సంవత్సర కాలంగా చూడండి, మా ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఈ 3 సమపాలనలో తీసుకుని వెళ్తున్నటువంటి చక్కటి ప్రగతిశీల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఇది ప్రభుత్వాన్ని ప్రజల యొక్క చేతుల్లోకి తీసుకొచ్చాం. వాట్సాప్ గవర్నెన్స్ అండి, ఇది రెవల్యూషనరీ చేంజ్. మీకు ఏది కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే కుల ధృవీక పత్రాలు కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ గా మీ చేతిలోనే అందిస్తున్నటువంటి అత్యంత ప్రగతిశీల ప్రభుత్వం. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం ఇటువంటి ప్రగతిశీల కార్యక్రమం తీసుకోలేదు. అలాగే సుపరిపాలన దిశగా అన్ని శాఖ అధిపతులు వాళ్ళ పని వాళ్ళు చక్కగా గౌరవంగా చేసుకుపోతున్నారు. మీలాగా మాకు సకల శాఖ మంత్రి లేడే, అన్ని మంత్రులకు ఒకటే ఉండి చేసే మంత్రులు లేడే, ఎవరి పని వాళ్ళు తగ్గ బేసిక్ గా చేసుకుపోతున్నారు. పంచాయతీలు ఏ రకంగా ఒక ప్రగతి మార్గంలో ముందుకెళ్తున్నా ఒకసారి చూడండి. పంచాయతీల్లో నేరుగా ఖాతాలో డబ్బులు జమ అవుతూ, అలాగే పల్లెల్లో కార్యక్రమాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కావచ్చు, వివిధ పథకాల నిధులు, కేంద్ర ప్రభుత్వం 6 డజన్ పైగా నిధులు ఇస్తున్నారు వివిధ ప్రోగ్రాముల ద్వారా. ఆ యొక్క ద్వారా వస్తున్న నిధుల్ని ఆహార ఆర్థిక సంఘం కావచ్చు, లేకపోతే పంచాయతీ నిధులు కావచ్చు, ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, ఎన్ని నిధుల్ని నేరుగా పంచాయతీలకు ఇస్తూ ఆ యొక్క వ్యవస్థను బాగుపరుస్తున్నాం. రోడ్లండి, మీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోజున రోడ్లు సరిగ్గా వేశారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు ఆ సమయంలో నవ్వుకునే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని, మీకు కావాలంటే పక్క రాష్ట్రంకి వెళ్ళాలంటే మీ తోడు తీరిపోతారు మంత్రులు ఉన్నారు ఆ టైంలో తెలంగాణలో. మరి ఈ రోజు చూడండి, సంవత్సరంలో 25,000 కిలోమీటర్ల వరకు రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. ఆ రకంగా మేము ముందుకు వస్తున్నాం కదా. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, ఏ ప్రభుత్వం అన్నా సంవత్సరంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసామని ధీమాగా చెప్పగలమండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, బి అంటే పోలవరం. అమరావతి పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులన్నీ సమీకరించాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పునఃప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఆ దిశగా కాంట్రాక్టులు కూడా ఫైనలైజ్ అయ్యి, నిధులు కూడా రెడీగా ఉన్నాయి. పనులు చేయబోతున్న 2029 ఎన్నికలకి లోపు అమరావతిలో మౌలిక వసతులు కల్పనతో పాటు ముఖ్యమైనటువంటి భవనాలు, అసెంబ్లీ కావాలి, ఇది పూర్తి చేస్తారు. అలాగే పోలవరానికి కావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఇచ్చేసింది 12,000 కోట్లు. అక్కడ పనులు 2027 కల్లా పోలవరం కంప్లీట్ చేసి ముందుకెళ్తాం. 5 సంవత్సరాల పాటు విశాఖ రైల్వే జోన్ కనీసం 50 ఎకరాలు వెళ్ళిపోయారు. 5 ఏళ్ళు అది మేము ఇచ్చేసాం, 4 రోజుల్లో శంకుస్థాపన చేశాం, రైల్వే జోన్ రెడీ అయిపోతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజ్ 12,000 ఇచ్చాం, చక్కగా ముందుకు వెళ్తుంది. అలాగే అభివృద్ధి, అలాగే రిఫైనరీస్, బీపీసీఎల్ రిఫైనరీ కావచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, రాయలసీమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కావచ్చు, డిఆర్డీఓ పరిశ్రమలు నాగాలంకలో కావచ్చు, ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఉద్యోగ కల్పనకి దగ్గర 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించే విధంగా ముందుకెళ్తున్నాము. కొన్ని గ్రౌండ్ అయిపోయాయి, కొన్ని ఆ మార్గంలో ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు, ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల కల్పన జేయంగా ముందుకెళ్తున్నాం. ఆ రకంగా ప్రగతిశీలంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం రైతులకి ఏది 24 గంటలే కాదు, 48 గంటలు, తప్పితే 48 గంటలు. మీలాగా 100 రోజులు పైబడి వాళ్ళ బకాయిలు పెట్టి రైతులను ప్రభుత్వం లేదు. సంవత్సరం చూడండి, గత ప్రభుత్వం క్లియర్ చేసాం, 40 గంటల్లో ఇటువంటి ప్రభుత్వం మన గతంలో ఎప్పుడు చూడండి. అనవసరంగా మా ప్రభుత్వం మీద మీదే పడుతుంది, గుర్తుపెట్టుకోండి.